ఛత్రి నుంచి అశ్వక్ గారు మనతో ఉన్నారు. సార్, మనం ఎప్పుడు మాట్లాడేదే మూసీ పరివాహక ప్రాంతంలో హౌసింగ్ చూపించండి, వీళ్ళకి జీవనోపాధి చూపించండి అంటున్నాం. ఇక్కడ జరిగిన విషయం ఏమిటో చెప్పండి. ఇక్కడ 73 కుటుంబాలు ఇలా ఉన్నారు. వీళ్లకు దగ్గరనే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంగానే వీళ్లకు ఇల్లు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళ జీవనోపాధి ఈడ ఉంది. వీళ్ళు గంపలంపలు చేసి ఈయనే అమ్ముతారు. వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళకి తీసుకుపోయి బండ్ల కూడా వేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ వాళ్ళు ఆడికెళ్ళి వచ్చేదాకానే 11, 12 అవుతాయి. మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు, ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఈ బస్సు ఇచ్చేసి శివాజీ బ్రిడ్జ్ కూడా ఉంది కదా, వాళ్ళకు అప్పుడు మొన్న తీసినప్పుడు 85 కుటుంబాలను తీసి వాళ్ళు కూడా ఇట్లనే కాగితాలు ఇచ్చారు, కానీ ఇంతవరకు వాళ్ళకి ఏం గతి లేదు. సో ఈ కాగితం యొక్క ప్రామాణికత ఏంటి? ఎంత మనం ఈ కాగితాన్ని నమ్మచ్చు? ఈ కాగితం ఓన్లీ బోకస్. ఎందుకంటే నాకు 1999లో కూడా ఇట్లనే కాగితాలు వాళ్ళు వేరేళ్ళకు పట్టాలు ఇచ్చారు. ఇంతవరకు దానికి ఏం కాలేదు. 266 మందికి ఇంకా ఇచ్చేదే ఉంది, కానీ వాళ్ళ మీద ఏం చర్య కాదు. వీళ్ళ శివాజీ బ్రిడ్జ్ వాళ్ళకు 285 మందిని తీసారు. వాళ్లకు దాంట్లో 31 మందికే ఇండ్లు ఇచ్చిర్రు. తక్కిన మందికి ఇంత ఇవ్వలేదు. వాళ్ళకు పట్టాలు ఉన్నాయి, రాసి ఇచ్చిర్రు, నంబర్ వేసిర్రు, సర్వే నంబర్ వేసిర్రు, తీసుకుపోయి ఇప్పుడే ఇస్తా అంటారు, కానీ ఇంతవరకు రాయలేదు. కోర్టు జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్లకు ఏం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు వీళ్లకు మొన్న మేము కలెక్టర్ ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ అంటే లేదు సార్, మేమేం చేయాలి, మీదికెళ్ళి ఆర్డర్ ఉంది. నేను వీళ్ళకే ఉందా, లేదు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఉందా, పెద్ద పెద్ద కాలనీస్ ఉన్నది వాళ్ళకు కూడా ఉందా, లే అలా గోదాము అది కట్టున్నారు వాళ్ళకి లేదా, వాళ్ళందరికీ లేదు సార్, మాకు ఏ దీమంటే అదే తీసాం. అరే పేదల మీదనే వచ్చింది ఆర్డర్. కోర్టుకి తప్పుదారి పట్టించేది మీరు, కోర్టుకి తప్పుదారి పట్టించేది మీరు. వాళ్ళకు కావాల్సిన విధంగా ఆర్డర్ ని డైవర్ట్ చేసుకున్నారని మీరు అంటున్నారండి. అయితే ఇక్కడ ఈ పొజిషన్ సర్టిఫికేట్ గురించి మనం మాట్లాడితే దీని ప్రామాణికత ఎంత? ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో సర్వే నెంబర్ 82లో ఆల్రెడీ అక్కడ ఒక కాలనీ ఉందండి. తర్వాత అట్లాగే బెగ్గర్స్ కి కూడా అక్కడ అలాట్ చేస్తున్నారు. మేము అక్కడ పనిచేస్తున్నాం ఈ ఛత్రీ సంస్థ. అక్కడ అంటే ఇది ఫ్లాట్ ఏమి కాదు, ఓపెన్ గవర్నమెంట్ ఓపెన్ ల్యాండ్ ఉంది. దాంట్లో ఒక కాలనీ కట్టారు. తర్వాత ఇంకా కొందరికి అలాట్ చేస్తున్నారు. చాలా మందికి ఇది అలాట్ చేస్తున్నారు. మొన్నటి వరకు అక్కడ ఆ పెద్దమ్మ బండ అనేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అందరూ ఇక్కడ కర్మన్గా ఇటు కొంతకాలం అందరం అన్నారు. కొంతకాలం ఇట్లా పంపిస్తున్నారు. అక్కడ ఏమీ లేదు. ఆడియో కానీ నేను తీసుకెళ్తా భూమి చూపెడతా ఉంటుంది. భూమి చూపెట్టినాక వాళ్ళు అక్కడ వెళ్ళి గుర్తులు తీసుకోవాలట. తర్వాత చాలా ప్రాంతాల్లో మా అనుభవంలో చాలా ప్రాంతాల్లో వీళ్ళు చూపెట్టిన భూమిలో వివాదాల్లో ఉంది. రౌడీల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది. తీసుకోలేదు. మొన్న తీసుకువెళ్ళి చూపిస్తే వచ్చే భరోసా వేరు. ఆ భరోసా ఎందుకు కల్పించలేదు అంటున్నాను నేను. మొన్న మాకు టైం ఇచ్చింది, ఆ వర్షం వల్ల మాకు లేట్ అయింది. తీసుకెళ్తా అంటుందాము, ఇంతవరకు తీసుకెళ్ళలేదు. మేమంటున్నాం అంటే వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ భవనాలు కట్టుకుంటూ అనడం లేదు. వాళ్ళకి అక్కడ మీరు ఇల్లు చూపెట్టండి. అంటే కొత్త యాక్సెసిబిలిటీ ఉండే ప్రాంతాల్లో వాళ్ళకి మార్కెట్ క్రియేట్ చేయండి. వాళ్ళు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పెద్ద పిల్లలు వేసి బంగ్లా కడతా అనడం లేదు. అందుకని మేమేమంటున్నా అంటే ముందు వాళ్ళకి అక్కడ ఇల్లు కట్టేయండి. కట్టిన తర్వాత మీ ఇళ్ళని చూపెట్టండి. చూపెట్టి తీసుకున్న తర్వాత వాళ్ళే షిఫ్ట్ అవుతారు. అసలు అంతర్జాతీయ చట్టం ప్రకారంగా 3-4 ఆప్షన్స్ ఉండాలా. ముందు స్థలం చూపెట్టాలా, నచ్చకుండా వేరే చూపెట్టాలా, తర్వాత మూడోది చూపెట్టాలా, తర్వాత ఇల్లు కట్టుకుంటారా, డబ్బులు ఇవన్నీ చాలా ఉన్నాయండి. గవర్నమెంట్ ఆప్షన్స్ వీళ్ళకున్న అజ్ఞానాన్ని లేకపోతే వీళ్ళకి తెలియనితనాన్ని ఆసరాగా తీసుకుంటారు. అది కాక కూడా ఆ కాలనీ కట్టిరు కదా, అది ఫకీర్ కూడా అని ఒక బస్సు ఉండే. ఏంటంటే వీళ్ళకు ఒట్టి కళలు చూపిస్తారు, మీకు అది ఇస్తున్నాం మేము, కానీ ఆ కాలనీ యాక్చువల్ ఫకీర్ వాడది. ఫకీర్ ఇంకా భూమి ఉన్నది, ఆడ భూమి ఉన్నది, కానీ ఇంకా గట్టనికే కనీసం ఎన్నో సంవత్సరాలు కావాలి. వాళ్లకు వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు సితం కొట్టిర్రు అంత పబ్లిక్ని. పాపం ఆ ముసలి ఆయనకు చేతులు లేవు, ఆయన కొట్టిర్రు. అన్నం తన్ని తీసేసి పడేసిర్రు, బియ్యం అంతా ఒలకబోసిర్రు. ఏంది ఇది గుండెగిడిది చేస్తారు వీళ్ళందరూ. పేద ప్రజలు అంటే ఎట్లా చేస్తున్నారు? అదే పోయి ఆడ మీరు గ్యారేజ్ మీద చేయండి, వాళ్ళు ఉంటారా చూడండి, వెంటనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళు చేస్తారని వాళ్ళకి ఏం చెప్పరు, వీళ్ళ మీదనే అది చేస్తారు. వీళ్లకు న్యాయం జరగాలి. వీళ్ళకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకానే ఇల్లు ఏడైనా లేదంటే మేము భూమి చూపిస్తాం. గవర్నమెంట్ ల్యాండ్ ఏడ ఉన్నది ఏడ కట్టిస్తారని మేము చూపిస్తాం వాళ్ళు. రైట్. సో ఇప్పుడు మీరు ఏమంటారండి? వాళ్ళు అనడం ఏంటంటే ఇక్కడే ఛత్రీ డిమాండ్, వీళ్ళకి ఇక్కడే దగ్గరలో భూమి చూపించాలి అని. మీరు అంటున్న ప్రకారం ఏమో వీళ్ళకి జీవన భృతి ముందు చూపించి అప్పుడు వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారో భరోసా ఇచ్చి తీసుకువెళ్ళండి. అంటే వీళ్ళకి నివాసం కల్పించడం వీళ్ళ హక్కు. అంటే ప్రభుత్వం బాధ్యత, నివాసం అడగడం వీళ్ళ హక్కు. నివాసం ఎక్కడ అనేది వాళ్ళకి ఆప్షన్ ఉండాలా, ఎంత దూరంలో ఉండాలా, వాళ్ళ పనికి దగ్గరలో ఉందా లేదా,
తర్వాత అక్కడ వసతులు ఉన్నాయి లేదు. ఇప్పటికి చాలామంది తీసుకెళ్ళి పడేసిన అక్కడ ఏమీ లేదు, వాటర్ లేదు, బస్సు లేదు, రోడ్డు లేదు, భయంకరంగా వ్యాధులతో సతమవుతున్నారు. ఇవేమీ లేకుండా అంటే వీళ్ళంతా ఆర్గనైజ్గా లేరు. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాస్తవ పరిస్థితిలో వీళ్ళకి 2 నెలలు 4 నెలల టైం ఇచ్చిన తర్వాత ఏం జరిగేట్టుంది? ఈ 2 నెలలు వీళ్ళ దిక్కు ఎవరు వింటున్నారు? మేము మొన్న కలెక్టర్ గారిని కలిసినాం, చీఫ్ సెక్రటరీ కోసం ట్రై చేస్తున్నాం. ఏమంటున్నట్టే ఇప్పటికైతే ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడే ఉంచాలా, ఎందుకంటే వీళ్ళకి వ్యాపారం ఇక్కడే ఉంది. ఇప్పుడు నవంబర్ 5th నుంచి మ్యారేజ్ సీజన్ మొదలవుతుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా పెళ్ళిళ్ళు ఉంటాయి. ఈ సీజన్లోనే వీళ్ళు బుట్టలు అమ్ముకుంటారు. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఉంచండి, వీళ్ళు భూమిని మింగేయడం లేదు. తర్వాత వాళ్లకు సంతృప్తికరంగా ఇక్కడ భూమి చూపెట్టండి. తర్వాత కట్టించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పట్టా కాదని పాపం పేద ప్రజలు పట్టుకొని మాకు పట్టా ఉందని చూపెడతారు. దీనికి ఏమీ విలువ లేదు. కోర్టులో కూడా దీనికి ఏమీ లేదు. మేము చాలాసార్లు కోర్టులో ఛాలెంజ్ చేసినది. ఇది ఊరికే పైన ఏదో మసిపూసి మారడిగా చేయడానికి కట్టుతోటి చేయాలి తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒకే ప్రభుత్వం ఏముంటుంది, పేదలు లేకుంటే నగరాలు బతకలేము అంటుంది పైకి, కానీ ఈ పేదలకు సంబంధించిన మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. రైట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ పేద ప్రజల డిమాండ్ అంతా ఒకటే, మాకు సరైన సదుపాయాలు ఉన్నటువంటి స్థలం కానీ ఇల్లు కానీ చూపించండి, మాకు ఆ భరోసా కల్పించండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ దానికి కొంత సమయం ఇవ్వండి, ఆ భరోసా ఇచ్చేంత వరకు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండే అవకాశం మాకు కల్పించండి, మీరు మాకు మరో చోట పునరావాసం కల్పించేంత వరకు అని కోరుకుంటున్నారు. వీరి జీవితాల్లో వెలుగులు నింపడానికి అధికారులు, ప్రభుత్వం, రాజకీయ నాయకులు ముందుకు రావాలని చేతన డిమాండ్ చేస్తోంది. స్వచ్ఛంద సంస్థలు అర్థం చేసుకున్నట్టుగా రాజకీయ నాయకులు, అధికారులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పేదరికం దోబూచులాడుతున్నటువంటి ఈ బతుకుల్లో దీపావళి వచ్చేది ఎప్పుడు? వీళ్ళ ఇళ్లల్లో పండగ చేసుకునే సందర్భం మనం కల్పించగలుగుతామా? వీళ్ళ ఇళ్లల్లో కనీసం ఒక దీపపు క్రాంతి అన్నా మనం తీసుకురాగలుగుతామా? ఇక్కడ ఉన్నటువంటి ఈ పేద ప్రజలకి చేతన అండగా నిలుస్తుంది. వారికి కేటాయించిన ఇళ్ళు వాళ్ళకి పక్కాగా అందేంత వరకు ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిపి చేతన వీరికి అండగా నిలుస్తుంది. చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేయండి. మా చిరునామా తిరిగి వచ్చే వారం చేతనలో మరో బస్తీలోని సమస్యలతో మీ ముందుంటాం.